డిసెంబర్ 31కు సంబంధించినటువంటి మద్యం అమ్మకాలు ఎంత జరిగినాయి, గతంలో ఇలా మద్యం అమ్మకాలు జరిగినప్పుడు గతంలో ఏమనే వాళ్ళు ఇప్పుడు మరి ఏమంటా ఉన్నారు, పత్రికలు ఏ విధంగా రాష్ట్రాయి అనేది కూడా ఒకసారి మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 31 మద్యం అమ్మకాల గురించి ఒకసారి ఇక్కడ చూస్తే ఇగో తెలంగాణ పత్రికలో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. 403 కోట్లు తాగేశారు. ఎంత తాగిర్రు? డిసెంబర్ రాత్రి జరిగినటువంటి మద్యం అమ్మకాలు జనం ఎంత మద్యం కొనుగోలు చేసిర్రు, బీర్లు మందు ఏదైతే ఉంటుందో ఈ మందు బాబులు అందరూ కలిసి ఎంత కొనుగోలు చేసిర్రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే డిసెంబర్ 31 ఒక రాత్రే ఆ ఒక్క రోజే 403 కోట్ల రూపాయల మద్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 403 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏది ఒకటే ఒక్క రోజు 31 రోజు రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయము 403 కోట్లు. డిసెంబర్ 31 నైట్ జోరుగా మద్యం అమ్మకాలు, 5 రోజుల్లో మద్యం మీద సుమారు 2000 కోట్ల రాబడి. రాష్ట్ర ప్రభుత్వానికి 31 కంటే ముందు ఒక 5 రోజుల పాటు మనం లెక్కేసుకుంటే ఓ వారం రోజులల్లా 2000 కోట్ల రూపాయల ఆందాన్ వచ్చింది. వారం రోజులల్లా 2000 కోట్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు దేన్ని నమ్ముకున్నాడు, ఎట్లాగా రియల్ ఎస్టేట్ బొందపడ్డది, రియల్ ఎస్టేట్ పని అయిపోయింది, ఈయన దాన్ని బొంద పెట్టేసిండు, పరిసమాప్తం చేసేసిండు, ఎక్కడ కూడా నడుస్తలేదు. ఈ ఆదాయం వచ్చేటిది బేసిక్గా రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి వనరులు 4 ఉంటాయి. ఒకటి రెవెన్యూ అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా జరిగితే, అమ్మకాలు కొనుగోలు జరిగితే ఆ రెవెన్యూ ద్వారా ఆ స్టాంప్ డ్యూటీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగితే మనకు ఆ రాష్ట్రానికి ఆదాయము ఒక మార్గంలో వస్తుంది. దాంతోపాటు పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ మీద వ్యాట్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇక దాంతోపాటు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుంది. ఇదే ప్రధానంగా ఈ 3 వనరులు రాష్ట్రానికి ఉంటాయి. ఈ దీంట్లల్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వీకింది, అంటే స్టాపులకు సంబంధించినటువంటిది వీకింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద గతంలో ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉన్నది. ఇక గతంలో ఇంకా రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడారు, 40 రూపాయలకి లీటర్ వస్తుంది, కేసీఆర్ 60 రూపాయలు జేబులు వేసుకుంటున్నాడు అని చెప్పేసి కేసీఆర్ కూడా గతంలో ఈయన మాట్లాడడం జరిగింది. దాని గురించి ఒక చర్చ, అది పక్కన పెడదాం. ఇక కేవలం మిగిలినటువంటిది ఎక్కువ ఆదాయం వచ్చేది జనాలతో ఎక్కువ తాగిపించేసి ఈయన వచ్చిన తర్వాత ఓపెన్ బార్లని ఇట్లాంటి వాటిని కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. సో ఈ సందర్భంగా ఎంత దాదాపు ఒక్క రాత్రి డిసెంబర్ నైటే 403 కోట్ల రూపాయల మందుని తాగిపించేసారు జనంతో. స్పెషల్ ఏర్పాట్లు చేసిరు వాళ్ళ కోసం. తాగి మీరు ఇంటికి పోవాలనుకుంటే ఫ్రీ క్యాబ్ ఏర్పాటు చేస్తాం, తాగి మీరు ఇది చేయాలనుకుంటే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం, మీకు స్పెషల్గా మెట్రో రైన్లు వేసి పెడతాం. దాంతోపాటు మళ్ళా ఇది ఒక శాఖకి వచ్చేటువంటి ఆదాయమే, ఏది ఎక్సైజ్ శాఖకు వచ్చేది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి శాఖ రావాలి కదా, అదే హోంశాఖ ఆయన పరిధిలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ పోలీసులను రోడ్ల మీద పెట్టేసి మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, మళ్ళీ డ్రగ్స్ టెస్టులు, మళ్ళీ ఇవన్నీ కూడా రాత్రి 12-1 గంటల దాకా తాగమని చెప్పేది రాష్ట్ర ప్రభుత్వమే. బార్లు వైన్ షాపులు కుల్లా పెట్టేసి ఇక పోర్రి తాగురు అని చెప్పేసి పంపించేది రాష్ట్ర ప్రభుత్వమే. తాగినాక రోడ్ల మీదకి వచ్చినాక మళ్ళా నోట పుల్ల పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసేసి మళ్ళీ కేసులు బుక్ చేసేది కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం. ఇట్లా ఉంటుంది అన్నమాట తరీకా. ఈ విధంగా ఉంటుంది తరీకా. ఇట్లనేమో ఎక్సైజ్ శాఖకు డబ్బులు రావాలి, ఇట్లనేమో మన పోలీస్ శాఖకు డబ్బులు రావాలి. పోలీస్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారికి డబ్బులు రావాలి. ఇటువైపు ఎక్సైజ్ ఏమో మన పాలమూరు మంత్రి ఉన్నాడు కదా ఇంకొక ఆయన జూపల్లి కృష్ణారావు, ఆయనకు డబ్బులు రావాలి. సో ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఒక్క నైటే 403 కోట్లు తాగేసిరు. వారం రోజులల్లా దాదాపు 2000 కోట్ల రూపాయల ఆమ్దాన్ని సంపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే జనంతో 2000 కోట్ల రూపాయల మందుని తాగిపించేసిరు, టార్గెట్ పెట్టేసిరు మొత్తం. ఎట్లానే చేసేసి బాగా తాగాలి, రేపు మనం మళ్ళీ సంక్రాంతి వెళ్ళినాక రైతు భరోసా ఇస్తా అని చెప్పినాం కదా, ఇప్పటికే ఓ 400 ఎకరాలు తనఖా పెట్టేసి ఓ 10,000 కోట్లు తెచ్చినాము, అయినా కానీ సరిపోతలేవు పైసలు. సో కాబట్టి ఇట్లా జనంతో తాగిపియాలి, ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి ఈ తాగిపించే కార్యక్రమానికి పూనుకున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, వైన్స్లు బార్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సర్కార్, గత రికార్డులను బ్రేక్ చేసినటువంటి మద్యం ప్రియులు, తాగిన వాళ్లకు తాగినంత పోసిన రేవంత్ సర్కార్, మునుపెన్నడూ లేనంతగా తాగేసిన మందుబాబులు. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినటువంటి కేసులు 1184, ఓన్లీ హైదరాబాద్ ఇది. రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు హల్చల్ చేసిరంట. ఓర్నియం ఇది ఒకటి కథ. తాగినాక దొరికిరనుకో
మేము రేవంత్ అన్న తాలూకా రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వాళ్ళం మేము అని చెప్పేసి కొంతమంది మందుబాబులు చిందులు వేసిరంట. మొత్తానికైతే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పైన కాసుల వర్షం కురిసింది. ఇక చూడండి ఒకసారి, ఎత్తిన గ్లాసు దించకుండా తాగారా, కిక్కు ఎక్కే వరకు తాగారా అన్నట్టుగా మనోళ్ళు మందు తాగేశారు. డిసెంబర్ 31 నాడే రాష్ట్రంలో 403 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే ఏ మేరకు తాగారో అర్థం చేసుకోవచ్చు. గత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త ఏడాది జోష్లో మందుబాబులు ఫుల్ ఎంజాయ్ చేసిరు. నయా సాల్ 2025కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిర్రు. డిసెంబర్ 28 నుంచి జనవరి 1 వరకు దాదాపు సుమారు 2000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని అంచనా. ఈ రేంజ్ లో మద్యం ఏరులై పారింది. తాగినోళ్లకు తాగినంత అన్నట్టుగా మద్యాన్ని సరఫరా చేసింది మన రేవంత్ రెడ్డి గారి సర్కారు. రేవంత్ రెడ్డి గారు కేవలము ఈ మందు మీదనే ఆధారపడి కూస్తున్నాడు. ఇక చూడండి, ఈ రేంజ్ లో అమ్మకాలు జరిగినాయి అన్నమాట. ఇదే అమ్మకం కనుక, ఇదే రికార్డులు బ్రేక్ అయ్యేటువంటి అంశం కనుక కేసీఆర్ హయాంలో అయ్యింది అనుకోండి పుసుకున, ఇక పత్రికలు ఎట్లా రాస్తుంటే తెలుసా? పత్రికలు ఏమని రాసేది తెలుసా? తాగుబోతు రాష్ట్రం, ఏర్లై పారున మద్యం, 100 కోట్ల రూపాయల మద్యం ఒక రాత్రే అమ్మకం, ప్రజలతోటి తాగిపించినటువంటి కేసీఆర్ అని చెప్పేసి రాస్తా ఉంటుండే. కానీ ఇప్పుడు రాయవు అవి, ఎందుకంటే రికార్డు బ్రేక్ చేసినా ఇది చేసినా కానీ రాయవు. మన V6 పేపరు, V6 ఛానల్ ఇవన్నీ కూడా రాయారు. ఇప్పుడు తాగుబోతు రాష్ట్రం కాదు, ఇప్పుడు ఏం కాదన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రి, సమ్మ ఉంటుంది వాళ్ళకి. సో ఈ రకంగా పార్షియాలిటీ ఉంటుంది అన్నమాట. ఇగో చూడండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి 1184 మంది ఆడ తాగాలి, 403 కోట్లు సంపాయాలి, ఈడికి వచ్చి ఇట్లా దొరకాలి. పాపం దొరికితే ఈడ దొరికిన వాళ్ళ పరిస్థితి ఇక వారం రోజుల దాకా వాళ్ళని తిప్పి చంపాలి. ఇక ఇప్పుడు తాగిపించేది ఎందుకు, ఈ కథ చేసేది ఎందుకు? మద్యం అమ్మకాల్లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ రేవంత్ సర్కార్ సరికొత్త సంచలనం సృష్టించింది. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం అమ్ముడు పోయింది. 2024కి వీడ్కోలు పలుకుతూ 2025లోకి ఎంటర్ అవుతూ ఫుల్లుగా తాగేశారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 3805 కోట్లు సంపాదించి ఈ మద్యం మీద అయిందంట. ఒక 31st ఒకటే వన్ డేలో రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయము 403 కోట్లు. 1 వీక్లో వచ్చినటువంటి ఆదాయము దాదాపు 2000 కోట్లు. ఇక డిసెంబర్ నెలలో వచ్చినటువంటి ఆదాయం ఇక చూడండి, ఒక డిసెంబర్ నెలలోనే 1 మంత్లో వచ్చినటువంటి ఆదాయం 805 కోట్లు. 3805 కోట్లు. మీకు ఈ పైసలు ఒక్కసారి మీరు నోటీస్ చేసి పెట్టుకోండి. ఈ ఒక్క 3805 కోట్లు ఉన్నాయి కదా, ఈ ఒక్క పైసలని చాలు. ఇవే కాదు, ఒక వారం రోజులు వచ్చేటువంటి పైసలు చాలు. వారం రోజులు వచ్చేటువంటి పైసలు చాలు. ముసలోళ్లకు 2000 నుంచి 4000 పింఛన్ చేయడానికి సరిపోతుంది. ఏది ఒక్క నెల మందు మీద వచ్చేటువంటి పైసలు కనుక ఖర్చు పెడితే ముసలోళ్ళ పైసలు 2000 ఉన్నాయి కదా, ఇప్పుడు దాని నుంచి 4000 చేయొచ్చు. కానీ చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? ఈ వచ్చిన పైసలు వచ్చినట్టే లొట్టలు వేసుకుంటారు వీళ్ళు. మరి ఇవి రాష్ట్ర ఖజానాకి ఇన్ని పైసలు వస్తూ ఉంటే, ఓన్లీ మద్యం మీదనే గిన్ని పైసలు వస్తూ ఉంటే, మరి మా దగ్గర పైసలు లేవు, ఖజానా ఖాళీగా ఉన్నది అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతూ ఉంటారు? ఏ విధంగా మాట్లాడతారు? సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క నెలలో వచ్చినటువంటి మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మీరు ఇచ్చినటువంటి హామీ కోసం, ఆ హామీలలో ఏం చెప్పారు? చేయూత కింద 2000 నుంచి 4000 పింఛన్ చేస్తా అని చెప్పారు కదా, ఆ 4000 పింఛన్ అద్భుతంగా ఇవ్వచ్చు. ఒక్క నెల మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని కనుక ఖర్చు పెడితే. మరి ఎందుకు ఇస్తలేరు అంటే, ఇగో ఇందులోకి వెళ్ళి మళ్ళా ఇప్పుడు వచ్చిన ఆదాయము 3805 కోట్లు ఒక నెల. ఇందులో ముఖ్యమంత్రి గారి వాటా ఎంత పోతా ఉన్నది, లేకపోతే మంత్రుల వాటా ఎంత పోతా ఉన్నది, ఎవరెవరికి ఎన్నెన్ని సబ్సిడీలు పోతా ఉన్నాయి, అసలు రాష్ట్ర ఖజానాలో మిగిలేదు ఎంత? నాకు తెలిసి ఖజానాలో కొసరు మిగిలి అసలు మొత్తము వీళ్ళకి పంపకాలు జరుగుతున్నాయా ఏందన్నటువంటి అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఆదాయం రాకుండా పోవడానికి, ఆదాయం వస్తూ ఉంటే మరి మాకు ఆదాయం లేదు, ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఏ రకంగా చెప్తారు? మరి ఇన్ని పైసలు వస్తూ ఉన్నాయి కదా, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే 3000 కోట్లని కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు కేటాయిస్తే
అద్భుతమైనటువంటి ఫుడ్ 5 స్టార్ హోటళ్ళల్లో ఎట్లా పెడతారో, మన ఇంట్లో చేసుకుంటే ఏ విధమైనటువంటి ఆహారం ఉంటుందో అంతకంటే అద్భుతమైనటువంటి ఫుడ్ని ఒక నెల పాటు కానీ ఇంకంతకంటే ఎక్కువ కానీ మనము పిల్లలకు పెట్టవచ్చు. ఏది ఈ ఒక్క నెలలో వచ్చినటువంటి ఆదాయాన్ని కనుక మనము గురుకులాలకు కేటాయిస్తే అద్భుతంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బిడ్డలందరికీ గురుకులాలన్నింటిలో కూడా అద్భుతంగా సన్న బియ్యంతో మంచి కూరగాయలతోటి నాన్ వెజ్ వారానికి ఒకసారి 2 సార్లు, గుడ్లు 2 రోజులకు ఒకసారి, ఇంత అద్భుతమైనటువంటి మెనుతోటి ఈ పైసలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు మన ఏమంటారు పౌష్టిక ఆహారాన్ని అందించవచ్చు, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించవచ్చు. కానీ అలాంటి పనులు చేయరు. ఈ పైసలు కనుక వాడితే, మద్యం మీద వచ్చినటువంటి ఈ పైసలు కనుక వాడితే, ఇప్పుడు బస్తీ దవాఖానాలకు పోయి చూడండి మీరు. మొన్న మేము గ్రౌండ్ రిపోర్ట్లు కూడా చేయడం జరిగింది బస్తీ దవాఖానకు సంబంధించి. ఆ బస్తీ దవాఖానలో ఏ బస్తీ దవాఖానకు పోయినా కానీ ఆడ మందు లేదు. మందులు అంటే ఈ తాగే మందులు కావు, గోలి మందులు. జ్వరమో దగ్గో తుమ్మో సీజనల్గా ఏదో ఒక రోగం వస్తే పేద ప్రజలు బస్తీ దవాఖానలకు పోతారు. పోతే ఆడ ఊరలను పల్లె దవాఖానలకు పోతారు, గవర్నమెంట్ పిహెచ్పిలకు పోతుంటారు. సో ఇట్లాంటి వాటికి పోతే ఎక్కడ కూడా పిహెచ్సిలకు పోతుంటారు, ఎక్కడ కూడా కనీసము ఆ మందు గోళీలు కూడా చక్కగా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బస్తీ దవాఖానలో కానీ ఊర్లల్లో దవాఖానలలో కానీ పత్తాలే ఉంటుండే, కొంత ఎక్స్ట్రానే సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఆ గోళీలకు కూడా మందులు ఇస్తలేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మరి పైసలన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఒక్క ఎక్సైజ్ మీద గింత వస్తే రిజిస్ట్రేషన్ల మీద ఎంత వచ్చింది, పెట్రోల్ డీజిల్ మీద ఎంత వచ్చింది ఈ రాష్ట్రానికి, జిఎస్టీ వాటా ఎంత వస్తూ ఉంది, ఈ పైసలన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఒక నెలకు 16,000 కోట్ల రూపాయలు వస్తాయి రాష్ట్ర ఆదాయం, 16,000 కోట్లు. మరి ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎవరి జేబులకు పోతున్నాయి? ఏ మంత్రి జేబులకు పోతున్నాయి? ఇవన్నీ ఎవరెవరి వాటా ఎంతెంత పంచుకుంటున్నారు సంచులు వేసుకొని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చూడండి, ఒక్క డిసెంబర్ నెలలోనే 3,805 కోట్ల విలువైనటువంటి 38,07,000 కేసులను లిక్కరు, 45.9 లక్షల కేసుల బీర్లని అమ్ముడు పోయినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయంట. డిసెంబర్ నెల చివరి వారంలో దాదాపు 2,000 కోట్లకు పైగా విలువైన మద్యము డిపోల నుంచి అమ్ముడు పోయిందని సమాచారం. మద్యంపై ఆదాయాన్ని దండుకోవడంలో ప్రభుత్వాలు ఎప్పుడు ముందుంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పంతాలో రేవంత్ సర్కార్ వెళుతోంది. వీలైనంత ఎక్కువగా తాగించాలి, ఖజానా నింపుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మామూలు రోజుల్లో రోజుకు 100 కోట్ల నుంచి 150 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే వీకెండ్స్ లో 200 నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే డిసెంబర్ చివరి వారంలో రెట్టింపు అయిపోయింది. డిసెంబర్ 31 ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 403 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులు, 1,117 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ ఉన్నాయి. ఆయా దుకాణాలకు 19 డిపోల నుంచి బేవరేజ్ సంస్థ మద్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. 2022 డిసెంబర్లో 3,100 కోట్లు, 2023 లో 4,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సో ఈ డిసెంబర్ 2024లో ఇది మరింత పెరిగింది అంటున్నారు. పూర్తి స్థాయి లెక్కలు ఇంకా రావాల్సి ఉన్నది. రేవంత్ అన్న తాలూకా డిసెంబర్ 31న రాత్రి పోలీసులకు మందు బాబులు మామూలుగా తిప్పలు పెట్టలేదు. హైదరాబాద్ నగరంలో ఓ మందు బాబు ఫుల్లుగా తాగి హల్చల్ చేశాడు. రేవంత్ అన్న తాలూకా అంటూ పోలీసులకు జలకిచ్చేందుకు ట్రై చేశారు. చాలాసేపు సతాయించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతా ఉంది. ఇట్లా ఉంటుంది అనమాట. మరి ఈ రకంగా ఉంటుంది. నేను రేవంత్ అన్న తాలూకా అని చెప్పేసి తాగి ఆగమాగం చేసినట్ట పోలీసు వాళ్ళని. ఇది ఇక మిగతా పత్రికలు కూడా ఏం రాసినాయి ఒకసారి చూద్దాం. మందుకు సంబంధించి ఇది 4 రోజులనే 926 కోట్లు తాగేసిండ్రు. 4 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 30వ తేదీన అధికంగా 402 కోట్ల లిక్కర్ సేల్స్. ఒక్క డిసెంబర్ నెలలో 4,000 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినాయని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసింది. ఇంకా ఈనాడు ఏం రాసింది? అసలు మద్యం గురించి రాయకుండా నాకు తెలిసి వీళ్ళు అసలు చూడవా, అంత అమ్ముడు పోతే, రికార్డు స్థాయిలో అమ్ముడు పోతే ఆ వార్తని ఫస్ట్ పేజీలో రాయలే మన ఇది ఈనాడు అనేటువంటి పత్రిక. అసలు రాయలే. ఆంధ్రజ్యోతి ఏమైనా రాసిందా?
ఆంధ్రజ్యోతి కూడా రాయలేదా? అగో ఇదా? ఇది కాదు. మెట్రో 30,000 కోట్ల అప్పు, వీళ్ళు కూడా రాయలే అస్సలు. అదే గతంలో అయితే ఇంత పెద్ద పెద్దగా పెట్టి రాస్తుండ్రి, రాయలే. ఆంధ్రజ్యోతి కూడా రాయలే. వెలుగు ఏమైనా రాసిందా? అగో వెలుగు రాసింది. న్యూ ఇయర్ కిక్కు 1694 కోట్లు అంట. ఇది వారం రోజుల్లో అమ్ముడైన లిక్కర్ లెక్క. 3 రోజుల్లోనే 927 కోట్ల మధ్య అమ్మకాలు. డిసెంబర్లో పుంజుకున్న సేల్స్ గత నెలలో 3,805 కోట్ల బిజినెస్ అయింది. ఇప్పుడు 4,000 కోట్లు దాటిపోయిందని చెప్పేసి ఒక వార్తని వెలుగు అనేటువంటి పత్రిక కూడా రాసింది. ఇంకో దిశ ఏమైనా రాసిందా? దిశ చిన్నగా రాసింది ఒకటి. 684 కోట్ల మధ్య అమ్మకాలు జరిగినాయి. 30వ తేదీన 402 కోట్లు, 31న 282 కోట్లు జరిగినాయి అని చెప్పేసి ఒక చిన్న బాక్స్లో రాసింది. ఈ రకంగా రాష్ట్రంలో 31st కంటే ముందు ఒక వారం రోజుల ముందు ఈ రకమైనటువంటి మద్యం అమ్మకాలు జరిగినాయి.